ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ సొల్యూషన్స్. ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం 643 చూద్దామండి. ఒకసారి ప్రాబ్లం చూసినట్లయితే మ్యాక్సిమం యావరేజ్ సబ్ యారే అంటే సబ్ యారే ఒక మ్యాక్సిమం యారే యావరేజ్ కనుక్కోవాలన్నమాట. ఒకసారి క్వశ్చన్ చదువుదాం. యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ యారే నమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ n ఎలిమెంట్స్ అండ్ అన్ ఇంటీజర్ k. అంటే మనకి నమ్స్ అనే ఒక ఇంటీజర్ యారే అండ్ ఆల్సో k అనే ఒక ఇంటీజర్ ఇస్తారనమాట. ఫైండ్ ఏ కాంటిగ్యుయస్ సబ్ యారే హూస్ లెంత్ ఈస్ ఈక్వల్ టు k. అంటే మనం ఒక సబ్ యారే కనుక్కోవాలి, దాని లెంత్ ఎంత ఉండాలి k, అండ్ ఆల్సో ఆ సబ్ యారే యొక్క యావరేజ్ కనుక్కోవాలి. దట్ హ్యాస్ మ్యాక్సిమం యావరేజ్ వాల్యూ అండ్ రిటర్న్ దిస్ వాల్యూ. అంటే మనం ఏదైతే సబ్ యారే కనుక్కుంటామో లెంత్ kతో దాని యొక్క యావరేజ్ ఎంత ఉండాలంటే మ్యాక్సిమం ఉండాలి, అండ్ ఆల్సో మనం ఆ మ్యాక్సిమం యావరేజ్ని రిటర్న్ చేసేయాలన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎగ్జాంపుల్ 1లో నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 12, -5, -6, 50 అండ్ 3 ఇచ్చారు, అండ్ ఆల్సో k ఈజ్ ఈక్వల్ టు 4. దీని అవుట్పుట్ ఎంత వచ్చింది? 12.75. ఈ 12.75 అనేది ఎలా వచ్చిందో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇచ్చిన నమ్స్ అండ్ కేని కాపీ చేసుకోండి. ఓకే, మనం ఎంత లెంత్ యొక్క సబ్ యారే కనుక్కోవాలి? లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎందుకంటే మనకి k ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు కాబట్టి. సో మనం ఫస్ట్ కనుక్కునే సబ్ యారే ఎంతంటే 1, 12, -5 అండ్ -6. ఓకే, దీని యావరేజ్ మనం కనుక్కోవాలి. యావరేజ్ ఎలా కనుక్కుంటాం? జస్ట్ బై యాడింగ్ అండ్ డివైడింగ్. సో 1 ప్లస్ 12 ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది. సో -5 అండ్ -6. దీన్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది అనమాట. అండ్ ఆల్సో యావరేజ్ కనుక్కోవడానికి సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ మీన్స్ ఇక్కడ సమ్ చేస్తే మనకు 2 వచ్చింది. యావరేజ్ కనుక్కోవడానికి ఎన్ని నెంబర్స్ యాడ్ చేసాం? 4 నెంబర్స్ యాడ్ చేసాం. సో యావరేజ్ ఎంత వస్తుంది? 2/4 మీన్స్ 0.5 వస్తుంది అనమాట. అండ్ ఆల్సో రిమైనింగ్ దానికి చూద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ మనం రిమూవ్ చేసేసి అండ్ -6 తర్వాత ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ మనం యాడ్ చేస్తాం అనమాట మన సబ్ యారేకి. మీన్స్ 12, -5, -6 అండ్ 50. వీటిని సమ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? వీటిని సమ్ చేసినప్పుడు మనకి 51 వస్తుంది అనమాట. సో 51 యావరేజ్ కనుక్కోవడానికి 51 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 12.75. అండ్ అగైన్ 12 రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తాం అనమాట. 12 రిమూవ్ చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? -5, -6, 50, 3. అండ్ మనం ఈ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 42 వస్తుంది అనమాట. అండ్ దాని యావరేజ్ కనుక్కుంటే 10.5. ఇక్కడ ఉన్న యావరేజెస్ ఏమేంటివి? ఒకవేళ యావరేజెస్ అన్నీ చూసుకుంటే ఫస్ట్ యావరేజ్ ఎంత? 0.5, సెకండ్ యావరేజ్ 12.75 అండ్ థర్డ్ యావరేజ్ 10.5. వీటిలో మ్యాక్సిమం వాల్యూ ఎంత? వీటిలో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 12.5. సో అందుకని మనకు అవుట్పుట్ 12.75 వచ్చేసింది అనమాట. ఓకే, ఇక్కడ అవుట్పుట్ మనకు అందుకే 12.75 ఈ 000 అనేది ఆటోమేటిక్గా అపెండ్ అయిపోద్ది అనమాట. మీరు జీరోస్ గురించి ఏం వరీ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ 2 చూసినట్లయితే నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ ఆల్సో k ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1 ఇచ్చాడు అనమాట. 1 ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇందాక ప్రాసెస్లో చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది? 5.0. అండ్ ఒకసారి కన్స్ట్రెయింట్స్ చూస్తే ఇచ్చే n ఎంతవరకు ఉండొచ్చు? నమ్స్ డాట్ లెంత్ అంటే లెంత్ ఎంతవరకు, నమ్స్ లెంత్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ n అనేది కూడా అంత పెద్దగా ఉండొచ్చు. అండ్ ఆల్సో k అండ్ n కూడా కన్స్ట్రెయింట్స్ ఇచ్చారు. ఒకసారి టాపిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మిడిల్ లెవెల్ అండ్ యారే స్లైడింగ్ విండో ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ఒకసారి మన ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఇక్కడ మనం 1 ఎడిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్ యారే తీసుకోవడానికి 1 రిమూవ్ చేసేసి 6 తర్వాత ఏదైతే ఎలిమెంట్ ఉందో అది యాడ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో సెకండ్ టైం 12 రిమూవ్ చేసేసి 50 తర్వాత ఏదైతే ఎలిమెంట్ ఉందో అది యాడ్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ని మనం స్లైడింగ్ విండో ప్రాసెస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మనం దీనికి కోడ్ రాయడానికి ట్రై చేద్దామండి.
కోడ్ ఎలా రాస్తామంటే ఫస్ట్ మనం ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక కరెంట్ సమ్ అనేది ఒకటి తీసుకుంటాం. ఎందుకంటే ప్రజెంట్ ఏదైతే సమ్ ఉందో ఆ సమ్ కనిపెట్టడానికి. సో కరెంట్ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. అండ్ దెన్ మ్యాక్సిమం సమ్ మనం రిటర్న్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం సమ్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం. అండ్ దెన్ మ్యాక్సిమం సమ్ వేరియబుల్ తీసుకున్న తర్వాత మనం అన్ని ఎలిమెంట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఒక లూప్ తీసుకుంటాం అండ్ ఆ లూప్ తీసుకొని ఎవ్రీ ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. చెక్ చేసి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం సమ్ ఎంతైతే ఉందో ఆ మ్యాక్సిమం సమ్ కనిపెట్టి మ్యాక్సిమం సమ్ రిటర్న్ చేస్తాం. ఫైండింగ్ మ్యాక్సిమం సమ్ యావరేజ్ అండ్ రిటర్న్ ద యావరేజ్. ఓకే, ఇది మనం ఇప్పుడు ఫాలో అయ్యే ప్రాసెస్. అండ్ ఈ స్టెప్స్ బట్టి మనం కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, 2 వేరియబుల్స్ తీసుకోవాలి. సో కరెంట్ సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ అంటే ప్రెసెంట్ కే మనకి ఎంతైతే ఇచ్చారో అక్కడ వరకు సమ్ అనమాట ఇచ్చిన సబ్ అరేలో. సో ఆ సమ్ మనం కరెంట్ సమ్లో స్టోర్ చేసుకుంటాం. కరెంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇచ్చిన లిస్ట్ ఏంటి నమ్స్, ఎక్కడ వరకు సమ్ చేయాలి స్టార్టింగ్ నుంచి కే వరకు. అండ్ ఆల్సో మ్యాక్సిమం సమ్ అని ఒకటి తీసుకుంటాం. మ్యాక్సిమం సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ స్టార్టింగ్లో మ్యాక్సిమం సమ్ ఏముంటుంది, కరెంట్ సమ్ ఏదైతే అదే మ్యాక్సిమం సమ్ ఉంటుంది. సో కరెంట్ సమ్ని మనం దానికి అలొకేట్ చేస్తాం. అండ్ దెన్ లూప్ తీసుకొని ప్రతి ఒక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెకింగ్, మనకు ఆల్రెడీ కరెంట్ సమ్లో కే వరకు సమ్ అయిపోయింది. సో కే తర్వాత నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీన్స్ కరెంట్ సమ్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాని తర్వాత ఎలిమెంట్ నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ స్లైసింగ్ వాడినప్పుడు అప్ టు కే అంటే కే ఇంక్లూడ్ అవుతుందా, ఇంక్లూడ్ అవ్వదా, ఇంక్లూడ్ అవ్వదు. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కే దగ్గర నుంచి స్టార్ట్ చేసి లెంత్ ఆఫ్ నమ్స్ ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడ వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ ఆల్సో ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం, లాస్ట్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ని మనం యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఆ స్టెప్స్ మనం ఇక్కడ ఫాలో అవుతాం. కరెంట్ సమ్కి నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేస్తాం. కరెంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ ప్లస్ నెక్స్ట్ ఎలిమెంట్ ఎలా యాడ్ చేస్తాం, సింపుల్, జస్ట్ కే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లూప్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కే నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో కరెంట్ సమ్లో కే అనేది ఇంక్లూడ్ అయ్యి లేదు. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా కే అవుతుంది అనమాట. కరెంట్ సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ కే, కే అనేది నెక్స్ట్ ఎలిమెంట్. సో మరి స్టార్టింగ్ ఎలిమెంట్ తీసేయాలంటే అలా కే నుంచి ఐ నుంచి కే తీసేస్తే సరిపోతుంది కదా. సో కరెంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ మైనస్ స్టార్టింగ్ ఎలిమెంట్ తీసేయాలన్నమాట. స్టార్టింగ్ ఎలిమెంట్ ఎంత వస్తుంది మనకి, సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్లో కే ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నాం. ఇక్కడ నమ్స్ ఐ ఫస్ట్ ఇటరేషన్లో ఐ అంటే వాల్యూ ఎంత, ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 4 అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఏ వాల్యూ తీసేయాలి, 0th ఇండెక్స్లో ఏదైతే ఉందో అది తీసేయాలి. సో 0thలో ఏదైతే ఉందో అది తీసేయడానికి సింపుల్గా 4 - 4 చేస్తే సరిపోతుంది. 4 - 4 అంటే ఇక్కడ కే వాల్యూ ఆల్రెడీ 4 ఉంది, కే వాల్యూ ఆల్రెడీ 4 ఉంది. సో మనం 0 రావడం కోసం ఏం చేస్తాం, కే మైనస్ ఐ మైనస్ కే చేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది 4 - 4 0 అయిపోతుంది. మీన్స్ నమ్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. సో ఆ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేసేస్తాం. అండ్ దెన్ ఏం చేయాలి, మ్యాక్సిమం ఎంత ఉందో కనుక్కొని ఆ మ్యాక్సిమం రిటర్న్ చేసేయాలన్నమాట. మ్యాక్సిమం సమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్సిమం సమ్ కామా కరెంట్ సమ్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది యావరేజ్ కదా, సమ్ ఎందుకు కనుక్కుంటున్నాం అని. డైరెక్ట్గా మనం సమ్ కనుక్కొని కే వాల్యూ ఎంత ఫిక్స్ అయి ఉంటుంది కదా, కే వాల్యూ అయితే చేంజ్ లేదు, కే వాల్యూ అనేది ఫిక్స్ అయ్యి ఉంది. సో మనం ఏం చేస్తాం అంటే మ్యాక్సిమం సమ్ ఎంతైతే ఉందో ఆ మ్యాక్సిమం సమ్ కనుక్కొని రిటర్న్ చేసేటప్పుడు సింపుల్గా యావరేజ్ రిటర్న్ చేయడానికి కేతో డివైడ్ చేస్తే సరిపోతుంది కదా. రిటర్న్ మ్యాక్సిమం సమ్ అండ్ ప్రతి ఒక్కసారి మనం యావరేజ్ కనుక్కోకుండా రిటర్న్ చేసేటప్పుడు డైరెక్ట్గా యావరేజ్ రిటర్న్ చేసాం అనుకోండి, సింపుల్గా అయిపోతుంది. అండ్ ఆల్సో ఆపరేషన్స్ కూడా తక్కువ అవుతాయి. సో మనం ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం.
ఇక్కడ సెకండ్ టెస్ట్ కేసు అయితే సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయింది. అండ్ ఫస్ట్ టెస్ట్ కేసు చూద్దాం ఒకసారి. ఎక్కడ అవుట్పుట్ ఏది వచ్చింది, 12.75 బదులు 22.25 వచ్చింది. అది ఎందుకు వచ్చిందని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి 22.25 ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఒకసారి చూడండి, మనం యాడ్ చేసేటప్పుడు ఏం యాడ్ చేయాలి, కే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీన్స్ కే అనేది కాన్స్టెంట్ వాల్యూ అనమాట. మనం బట్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి యాడ్ చేసే ప్రతిసారి. సో అందుకని మనకు అక్కడ రాంగ్ ఆన్సర్ వచ్చింది అనమాట. ఒకసారి ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. యా, రెండు టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. సో మనం ఒకసారి సబ్మిట్ చేద్దామండి. యా, అవుట్ ఆఫ్ 128 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయినాయి. ఇక్కడ సింపుల్ ట్రిక్ ఏం లేదు, కే అనేది ఫిక్స్డ్గా ఉంది కాబట్టి మనం యాడ్ చేసే నెంబర్స్ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉండిద్దో ఆ నెంబర్ రిమూవ్ చేసేసి అండ్ స్టార్టింగ్ నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉండిద్దో అది సింపుల్గా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. అండ్ దెన్ లాస్ట్లో రిటర్న్ చేసేటప్పుడు యావరేజ్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ సొల్యూషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.